సిక్కోలులో ఆయన సీనియర్ ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 3 సార్లు మంత్రిగాను పనిచేశారు. కానీ రాజకీయంగా ఆయనలో అసంతృప్తి నెలకొందా? ప్రస్తుత సర్కార్లో కోరుకున్న పోస్ట్ దక్కలేదనే నిరాశ పెరిగిపోతోందా? ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు రూట్ మార్చారా? ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? ఆయన టార్గెట్ ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతం వైసీపీకి కంచుకోట. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ కంచుకోటను కూటమి సర్కారు బద్దలు కొట్టింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేసింది తెలుగుదేశం పార్టీ. అయితే సిక్కోలు టీడీపీ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించారు టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. దాంతో ఆయనకు చంద్రబాబు ప్రభుత్వంలో హోంశాఖ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన్ను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు వంగలపూడి వనితను హోంమంత్రిని చేసి అచ్చెన్నకు మాత్రం మరో శాఖను కట్టబెట్టారు. దాంతో ఆ శాఖతోనే ఆయన సంతృప్తి చెందుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏడాది పాలనను త్వరలోనే పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల్లో మంచి మద్దతు కూడగట్టుకుంది. మరోవైపు మంత్రివర్గంలో కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వారిని మార్చేసి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 2 లేదా 3 మంత్రులకు ఉద్వాసన పలుకొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు శరవేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. అటు అధికారులు మంత్రి మాటే వేదవాక్కులా పనిచేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 3వ సారి మంత్రిగా పనిచేస్తున్నారు. అటు దివంగత నేత ఎర్రన్నాయుడు అకాల మరణం తర్వాత సిక్కోలుపై పూర్తి పట్టు సాధించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒకవైపు ఢిల్లీలో చక్రం తిప్పుతుండగా, మంత్రిగా రాష్ట్రంలో బలమైన బీసీ నేతగా ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి అచ్చెన్నాయుడుకు హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని అప్పట్లో చర్చ జరిగింది. రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడుతో బాబాయ్కి హోంశాఖ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికలకు ముందే విన్నవించారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్లో అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అటు ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ జూనియర్లు కావడంతో నేతలంతా అచ్చెన్న వద్దకి క్యూ కడుతున్నారు. అటు ఉత్తరాంధ్రలో 35 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఉంటే వీరిలో అచ్చెన్న వర్గీయులు, బంధువులు 15 మంది వరకే ఉన్నారట. ఈ లెక్కలన్నీ చూసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు దూరదృష్టితోనే తనదైన శైలిలో రాజకీయాల్లో పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది.